సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. జాతరలో భాగంగా దేవరపేటకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. దేవరపేట గట్టుపైకి చేరిన తర్వాత దిష్టి కుంభాలు పోస్తారు. అందులోంచి అన్నం ముద్దను తీసి గొర్రెల వారికి ప్రసాదంగా ఇస్తారు. మిగిలిన అన్నం భక్తులకు పంచిపెడతారు. యాదవులు ఏ జాతర ప్రారంభించాలన్నా 33,000 దేవతలతో కొలువుదీరిన దేవరపేట ముఖ్యమంటున్న అర్చకుడితో శేఖర్ ఫెస్టివల్స్. యాదవుల ఆరాధ్య దైవం శ్రీ లింగమంతుల స్వామి జాతర వందల సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇక్కడ యాదవులతో పాటు వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరకు సంబంధించి లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తుంది అధికార యంత్రాంగం. అయితే మొదట దేవరపెట్టను తీసుకొచ్చి స్వామివారికి అప్పగించిన తర్వాత ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది. మళ్ళీ తర్వాత పూర్తి అయిన తర్వాత 5 రోజుల పాటు పూర్తయిన తర్వాత ఈ దేవరపేటను తీసుకెళ్తారు. ఈ దేవరపేట రహస్యం ఏంది, ఈ దేవరపేటను ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇక్కడ మాట్లాడేందుకు ప్రధాన పూజారి ఉన్నారు. ఈ పూజారి కూడా ఇక్కడ వంశపార్యపరంగా యాదవులే పూజారులుగా వ్యవహరిస్తారు ఈ టెంపుల్లో. వాళ్ళకి సంబంధించి ఎట్లుంటుంది ఏంది మనతో పాటు మాట్లాడతారు. జనరల్గా దేవరపేటతోటే స్టార్ట్ అయింది, మళ్ళీ దేవరపేటతోటే ముగింపు అయింది. ఏంది ఈ స్వామివారి ప్రత్యేకత? నా పేరు తండు రామస్వామి, గ్రామం చికటాయపాలెం, మండలం తొర్రూరు, జిల్లా మహబూబాబాద్. గత 400 సంవత్సరాల నుండి మా తండు వంశస్థులు, మెంతబైన వారు, మున్నవారు, మట్ట వంశస్థులు కలిసి ఈ యొక్క లింగమంతుల స్వామి ఆరాధ్య కులదైవం అయినటువంటి మన లింగమంతుల స్వామికి ఆ పూజలు చేస్తూ ఆ దేవుని యొక్క విశిష్టతను కాపాడుకునే వాళ్ళం. అనాదిగా వస్తున్నటువంటి దేవరపెట్ట యొక్క విశిష్టత ఏంటంటే 33 కోట్ల దేవతామూర్తులు ఉన్నటువంటి మన ఈ ప్రపంచం లోపల ఆ 33 కోట్ల దేవతలను కొలవలేము. కాబట్టి ఆ 33 కోట్ల దేవతల యొక్క ప్రతిరూపాలను కోటి దేవతలకు ఒక విగ్రహం చొప్పున 33 విగ్రహాలను పొందుపరిచినటువంటి ఈ దేవరపెట్టె చికటాయపాలెం గ్రామంలో ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ చికటాయపాలెం గ్రామం నుండి మరి తరలించి కేసారం గ్రామానికి చేరుతుంది. కేసారంలో ఉన్నటువంటి ఆ కులస్తులు దేవరపెట్టను అంగరంగ వైభవంగా మరి ఈ పెద్దగట్టు దురాచిపల్లి, గొల్లగట్టు, పెద్దగట్టు జాతరకు స్వామివారికి దిష్టి పూజ కొరకు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పాడ్యమి మొదలుకొని మాఘబహుళ పాడ్యమి వరకు ఆదివారము నాడు స్టార్ట్ అయినటువంటి ఇది 15 రోజుల ముందు దిష్టి పూజ కార్యక్రమం నిర్వహిస్తాం. పూజ తర్వాత మళ్ళీ 15 రోజులకు మళ్ళీ దేవరపెట్టెను తరలించి జాతర ప్రారంభం చేస్తాం. ఆ జాతరలో ఆదివారం రాత్రి గంపల ప్రదర్శనతోటి మరి సోమవారం నాడు మరి బోనములు అమ్మవారికి కానీ స్వామివారికి బోనములు గంపల ప్రదర్శన అనంతరం ఇక్కడ దేవరపెట్ట ముందు మరి భైరవపోతరాజు, మన దీన్ని ముద్రపోలు అంటాం. ఈ ముద్రపోలును ఈ భైరవపోతరాజును స్వామివారి అమ్మవార్ల ముందు పట్టం వేసి మరి నాగవల్లి మహోత్సవం కొరకు దీన్ని ఉంచుతాం. మంగళవారం రోజు ఉదయం అంటే ఈరోజు ఉదయం 10-11 గంటలకు ఇక్కడి నుండి ఈ 2 దేవుళ్ళ గుళ్ళ నుంచి తీసి ఆ ముందు వరుసలో ఉన్నటువంటి మండపంలో, కళ్యాణ మండపంలో ఈ దేవరపెట్టెను మళ్ళీ అక్కడ పెట్టి చంద్రపట్నం వేసి స్వామివారి కళ్యాణం జరిపిస్తాం. ఈ చంద్రపట్నం వేసి కళ్యాణం జరిపించిన తర్వాత ఈరోజు వచ్చినటువంటి అశేషమైనటువంటి భక్తులు ఆ చంద్రపట్నాన్ని, ఆ యొక్క కళ్యాణాన్ని తిలకించి వారు ఆనందానికి అదువులు లేకుండా వాళ్ళు చాలా సంతోషంగా ఆ భక్తులందరూ కనుల విందుగా చేస్తారు. రేపు బుధవారం రోజు మరి మళ్ళీ నెలవార పట్టం వేసి అమ్మవారికి స్వామివారికి నైవేద్యం ఏర్పాటు చేసి ముగింపు కార్యక్రమం చేసి దీన్ని కార్యక్రమాన్ని ముగించుకొని మరి అదే దేవరపెట్టెను మళ్ళీ కేసారం గ్రామానికి తరలించి
అక్కడి నుంచి వాళ్ళు నెలవారం చేసి మళ్ళీ మా యొక్క దేవరపేటను మా చికటాయపాలమైనటువంటి గ్రామానికి ఆ యాదవ భక్తులు అక్కడ మంచి ఉత్సవంతో ఆ దేవరపేటను మాకు అడుతలిస్తారు. కేవలం ఈ జాతరకు లింగమంతుల స్వామి జాతరకై దేవరపేటను తీసుకొస్తారా? ఎక్కడ జాతర జరిగినా కానీ దేవరపేట అనేది తీసుకెళ్ళిపోతారా? ఆ కుల దైవం అయినటువంటి యాదవ భక్తులకు గంగా, సౌనేశ్వరి, ఎలమంచమ్మ, అకుమంచమ్మ, లింగమంతుల స్వామి ఎక్కడ ఈ దేవుళ్ళు అంటే యాదవులు కొలిసేటువంటి యాదవ పూజల్లో మేము కాబట్టి యాదవులు కొలిసేటువంటి దేవతామూర్తుల దగ్గరికి వెళ్తూనే ఉంటాయి అన్ని ఊళ్ళల్లో. గతంలో ఎట్లా ఉండేది ఇక్కడ ఉత్సవాలు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? గతంలో బాగా ఉండే, ఈసారి కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రోజు సోమవారం ఆదివారం భక్తులు బాగా వస్తున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి కాకుండా ప్రతి ఆదివారం సోమవారం భక్తులు అశేషంగా వచ్చి తమ మొక్కులు తెచ్చుకుంటున్నారు. ఈసారి కొద్దిగా పోయినసారి కంటే కొద్దిగా తక్కువ కనిపిస్తుంది. దేవరపేటకు సంబంధించి ఇందులో 33 విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు కొలువు తీరుతాయి. ఎక్కడ యాదవులు ఆనవాయితీగా ఉత్సవాలు జరిపినా కానీ దేవరపేట ఫస్ట్గా అక్కడ దిగాల్సిందే, ప్రత్యేక దిష్టి పూజ చేయాల్సిందే. ఆ తర్వాతనే అక్కడ జాతర ప్రారంభమవుతుంది. అది దేవరపేటకు సంబంధించిన రహస్యము. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, సూర్యాపేట జిల్లా.